हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्णा कृष्ण हरे 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 राम 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 हरे हरे करोति वाचारं पंगुं लंघायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणिं ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। हरे कृष्ण। అందరికీ ఈ యొక్క ఆదివారం చాలా విశిష్టమైన రోజు, శుక్లపక్షం తిథి, ఇది ఏకాదశి వ్రతం, మోహిని ఏకాదశి రోజు. చాలా ఉన్నతమైనటువంటి రోజు. యాక్చువల్లీ మనందరికీ తెలీదు సమాజంలో ఏకాదశి ఎందుకు చేయాలి. నేను ఏకాదశి గురించి అంత చదువుతున్నప్పుడు నేను మళ్ళీ ఒకసారి లాస్ట్ వారం నుంచి ఏకాదశి వ్రతం గురించి చదువుతున్నాను. నేను ఎప్పుడైతే సాధన చేసినప్పుడు ఏకాదశి వ్రతం మేము భక్తిలోకి వచ్చిన తర్వాత చాలా సంవత్సరాలు ఏకాదశి వ్రతం పాటించలేదు. ఎప్పుడైతే ఏకాదశి వ్రతాన్ని పాటించడం మొదలు పెట్టామో అనూహ్యమైన మార్పులు వచ్చినాయి మా జీవితంలో. చాలా అనూహ్యమైన మార్పులు వచ్చినాయి. మాకు వెంటనే వివాహం అయింది. వివాహం తర్వాత మాకు సంతానం కలిగింది. వెంటనే పుత్రాద ఏకాదశి, చాలా ఏకాదశులు ఉన్నాయి. నెలకి రెండు ఏకాదశిలు వస్తాయి. సంవత్సరానికి 24 ఏకాదశిలు అవుతాయి. ఈ 24 ఏకాదశిలు చాలా విశిష్టతతో కూడుకున్నవి. మనము ఎన్ని ఉపవాసాలు చేసినా కూడా ఏకాదశి యొక్క రోజు గనక మనం ఏమైనా ధాన్యం భుజిస్తే, ప్రసాదం తీసుకుంటే, మీరు ఎన్ని ఉపవాసాలు చేసినా కూడా అది మళ్ళీ వృధా అయిపోతుంది. చాలా ప్రశస్తం. ఇది సత్యయుగం నుంచి జరుగుతుంది. ఇది సృష్టి ఆరంభం నుంచి ఏకాదశి వ్రత పాలన అనేది మనం పాటించలేదు, రాజులు పాటించేవాళ్ళు. రాజులు పాటిస్తూ ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరి చేత ఈ వ్రతాన్ని పాటించేవాళ్ళు. సో ఇంకా కృష్ణుడి లీలలు మనం ఎంటర్ కాలేదు, భగవద్గీత ఎంటర్ కాలేదు. కృష్ణుడి లీలలు కనుక ఒక్కొక్కటి చెప్పుకుంటుంటే ఈ రోమాలని లిక్కబొడుస్తాయి. మన మనసులో ఎన్నో యుగాల నుంచి నాటుకుపోయినటువంటి ఆ భక్తి బీజాలన్నీ అలా మొలకెత్తుతాయి. సో భగవంతుని నామం విన్నుంటుంటే, సో మనందరికీ తెలుసు, మనందరికీ పేర్లు ఎలా పెట్టారు. మనందరికీ ఒక తిథి చూసి, మనం ఎప్పుడు పుట్టామో ఆ తిథి చూసి, ఏం కలుస్తుందో అక్షరం చూసి పెట్టారు. కానీ భగవంతుడికి ఎలా పేర్లు వచ్చాయంటే భగవంతుడి యొక్క లీలల ద్వారా భగవంతుడికి పేరు వచ్చింది. భగవంతుడు ఏదైతే లీల చేస్తారో ఆ లీల ప్రకారం ఆయనకి పేరు వచ్చింది. సో కాబట్టి ప్రతి ఒక్క పేర్లు ఉన్నాయి, నామాక్షరాలు ఉన్నాయి. 108. మనం కేవలం 108 మాత్రం పలుకుతాం, కానీ సృష్టిలో ఉన్నటువంటి సర్వ నామాలన్నీ కూడా భగవంతుని నుంచి ఉద్భవించినవి ఉంటాయి. సో కాబట్టి ఇప్పుడు ఈరోజు ఈ యొక్క రోజు యొక్క విశిష్టత గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ. అందరూ ఉపవాసం ఉంటారా? హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే హరే
హరే కృష్ణ. ఉపవాసం ఉంటారా? ఎంతమంది ఉపవాసం ఉంటారు? ఉపవాసం ఉంటారా అంటే ఈరోజు కాదండి, నేను జనరల్గా ఉపవాసం ఉంటారా? ఉంటారా? ఏ వారం ఉంటారు? ఏకాదశి అంటున్నారు ప్రభుజీ. హరే కృష్ణ. ఏ వారం ఉంటారు జనరల్గా? శనివారము. శనివారం ఎందుకు? శనిదేవుడికా? నరసింహస్వామికి ఉంటారు. వెరీ గుడ్. ఇంకా సోమవారం ఉంటారు. ఎవరికి? శివజీకి. ఓకే. ఇంకా ఏ వారాలు ఉంటారు? ఓకే, ఏకాదశి. యాక్చువల్లీ ఉపవాసము ఏమంటున్నాము? ఉపవాసము. అసలు ఉపవాసము అనేటువంటి సంస్కృతంలో ఉపవాసానికి అర్థం ఏంటని అంటే, ఉప అంటే ఏంటంటే దగ్గరగా, వాసము అంటే ఉండటము, వసించడం అంటే ఉండటం. లక్ష్మీ వాసం అంటారు కదా, అంటే లక్ష్మి వసించేది. ఇప్పుడు మీకు నారాయణ అని ఎలా పేరు వచ్చింది తెలుసా? నారాయణుడికి నారాయణ అంటే ఏంటి తెలుసా? నారాయణ అంటే లక్ష్మీనారాయణ ప్రభు పేరు పెట్టుకున్నారు కదా. నారాయణ అంటే సంస్కృతంలో నార్ అంటే నీరు అంటే నీటి దగ్గర, నీళ్ళల్లో వాసము. ఇప్పుడు నువ్వు నీరు సముద్రం ఎవరి వాసనము? లక్ష్మీదేవి యొక్క వాసన. లక్ష్మీదేవి యొక్క పుట్టినీళ్ళు సముద్రుడు లక్ష్మీదేవి యొక్క పుట్టినీళ్ళు. అంటే యాక్చువల్లీ విష్ణు అత్తగారింట్లో ఉన్నారండి, పర్లేదు. సో కానీ ఎల్లవేళలా లక్ష్మీ వాసన, శ్రీనివాసము. అంటే శ్రీ ఎక్కడైతే వాసం ఉంటుందో ఆయన, అవునా? లక్ష్మి ఎక్కడ వాసం ఉంటుందో ఆయన. అలా నారాయణ అంటే నీళ్ళలో వాసించేవాడు, అంటే నీళ్ళలో ఉండేవాడు, నీటిలో ఉండేవాడు. క్షీరం కావచ్చు, అది గర్భోదకం ఉంటుంది, క్షీరోదకం ఉంటుంది, వాటిలో వసించేవాడు కాబట్టి నారాయణ అని పేరు పెట్టారు. అలానే ఉపవాసము అని ఎందుకు పేరుంది తెలుసా? ఉపవాసం అంటే ఉప అంటే దగ్గరగా, వాసం అంటే వసించడం, ఉండడము. ఎవరికి దగ్గరగా ఉండడము? ఎవరికి? భగవంతునికి దగ్గరగా ఉండడం అండి. ఉపవాసం అనేది మన పూర్వీకులు చాలా సంవత్సరాలు, చాలా యుగాల నుంచి వస్తుంది సనాతన ధర్మంలో. ఉపవాసానికి ప్రత్యేకమైనటువంటి రోజు ఏదైనా ఉంది, ఉపవాసం చేయాలనుకుంటే ఏదైనా ప్రత్యేక దినం ఏదైనా ఉంది అని అనుకుంటే శాస్త్రంలో ఏంటది? ఏకాదశి. సంస్కృతంలో ఏకాదశి అంటే ఎన్నో రోజులు? ఎంత సంఖ్య? ఎంత? 11. 11 ఏకాదశి. దశం 10, ఏకం అంటే 1, 11. అంటే 11 దినాలకి తర్వాత 11వ దినం రోజు వచ్చేటువంటి తిథి. శాస్త్రంలో ఇంకొకటి ఏముందంటే ప్రమాణము, ఆ ఏకాదశి రోజు అంటే ఉపవాసం ఎలా ఉండాలి అంటారంటే, ఈ 11 ఇంద్రియాలు ఉంటాయి మనకి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 1 మనస్సు. మొత్తం ఎన్ని? 11. అంటే ఈ 11 ఇంద్రియాలతో మనం భగవంతుడికి దగ్గరగా ఉండాలి. అంటే 11 ఇంద్రియాలని ఉపయోగించి భగవంతుడి సేవలో ఉండాలి. భగవంతుడికి దగ్గరగా ఉండడానికి ఈ ఇంద్రియాలని, 11 ఇంద్రియాలని భగవంతుడి సేవలో పెట్టడానికి ఆ రోజు ఉండాల్సినటువంటి తిథి ఉపవాసము. అంటే ఎలా ఉండాలి మరి? కొంతమంది భగవంతుడి నామం చేస్తూ ఉండొచ్చు, భగవంతుడి యొక్క నామకోటి రాస్తూ ఉండొచ్చు, వారి యొక్క స్థితిగతి, వారి యొక్క గురువులు ఎలా చెప్పారో అలా ఉండొచ్చు. కానీ కలియుగం ఉంది కదా, ఈ కలికి ఒక దోషం ఉంది. కలిని పాలించే వాళ్ళు ఉన్నారు. ఈ కలియుగంలో భగవంతుడు పూర్వము అందరినీ సృష్టిస్తూ ఈ యుగంలో పాప పురుషుణ్ణి కూడా సృష్టించారంట. ఎవరిని సృష్టించారు? పాప పురుషుడని ఒకరు ఉంటారండి. ఎవరైతే పాపం చేస్తారో, ఎవరైతే పాపహితమైనటువంటి కర్మలు చేస్తారో వాళ్ళని దండించడానికి భగవంతుడు పాప పురుషుణ్ణి పెట్టారు. ఇప్పుడు మనకు తెలిసి చేసినా తెలియక చేసినా పాపం చేశామనుకోండి, ఆయన పని ఏంటంటే
దండించడం, మనకి దుఃఖం ఇవ్వడం ఆయన పని, దుఃఖించడం, దుఃఖించేలాగా చేయడం ఆయన పని. సో చాలా కథలు ఉన్నాయి ఏకాదశి గురించి. దాంట్లో ఒక రెండు మూడు మనం చెప్పుకుందాం ఈరోజు. ఏకాదశి అయితే భగవంతుడు ఇలా అందరినీ సృష్టించిన తర్వాత పాప పురుషుని కూడా సృష్టించారు. ఒకరోజు భగవంతుడు ఏం చేస్తారంటే, విష్ణు భగవానుడు ఇలా రౌండ్స్కి వెళ్తాడు. ఇలా అంటే ఇలా అన్ని లోకాలు చూడడానికి వెళ్తూ అలా యముని దగ్గర కూడా వెళ్తారు. వెళ్తే అక్కడ యమలోకంలో ఏముంటుంది, అంతా పాపుల అరుపులు, పాపుల కేకలు, శిక్షలు ఉంటాయి కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత భగవంతుడికి అరుపులు వినిపిస్తున్నాయి. అమ్మో అయ్యో, చాలా విచిత్రమైన అరుపులు, బాధతో కూడిన అరుపులు వినిపిస్తున్నాయి. భగవంతుడు కరుణామయుడు కదా, భగవంతుడు దయామయుడు కదా, భగవంతుడికి దయ వచ్చేసింది, ఎనలేనటువంటి దయ వచ్చింది. అరే వీళ్ళు ఎందుకు ఇలా హింసించబడుతున్నారు, వీళ్ళు ఎందుకు ఇలా బాధపడుతున్నారు అని యముని అడుగుతారు. ఏంటయ్యా ఆ అరుపులేంటి అలా ఉన్నాయి? ఏంటి స్వామి, మీరే సృష్టించారు కదా పాప పురుషుణ్ణి, ఆ పాప పురుషుడు ఏం చేస్తున్నారైతే ఎవరైతే పాపం లెక్క తేలిందో వారికి ఎంత శిక్ష ఇవ్వాలో వాళ్ళకి శిక్షిస్తున్నాడు అని చెప్తారు. నాకు మరి దయ వస్తుంది కదా, ఎట్లా దయ వస్తే మీరే అడ్డు చెప్తే ఎలా, మీరు సృష్టి చేశారు. అప్పుడు భగవంతుడు దానికి కట్టుబడిపోతే ఆ భగవంతు నుంచి ఒక శక్తి వెళ్ళిపోతుంది. భగవంతుడి నుంచి ఒక శక్తి వెళ్ళి అక్కడ అందరితో చెప్తుంది అన్నమాట. ఏమని, అయ్యా మీరు ఎందుకు ఇలా తిప్పలు పడతారు, మీరు భగవంతుని నామం చెప్పండి. అందరితో భగవంతుని నామం చెప్పిస్తుంది. గోవింద హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ ఏదో చెప్పిస్తుంది భగవంతుని నామం. అక్కడ వాళ్ళందరూ వైకుంఠం వెళ్ళిపోతారంట. అప్పుడు ఆ పాప పురుషుడు పరిగెత్తుకుంటూ వస్తారు. ఏమయ్యా మీరు ఏదో వచ్చి మీరు ఎవరో ఈమెను తోలేశారు, ఈ దేవి వచ్చి భగవంతు మీ నామం చెప్పించింది, అందరూ వైకుంఠం పోయారు, నేనేం చేయాలి మరి, నా పని ఏంటి, మీరు నన్ను ఎందుకు సృష్టించారు అని అడుగుతుంది. అప్పుడు భగవంతుడు అంటారు, ఎవరమ్మా నువ్వు? భగవంతుడే అడుగుతున్నారు ఆమె, ఎవరమ్మా నువ్వు ఎందుకు ఈ పని చేసావు, ఎవరు నువ్వు అని అడిగితే అప్పుడు ఆ దేవి చెప్తుంది, నేను మీ యొక్క దయా తాలూకు శక్తిని, మీ దయ నుంచి ఏర్పడినటువంటి దాన్ని, మీ దయ నుంచి ఉద్భవించినటువంటి దాన్ని, ఏకాదశి నా పేరు. ఏక అంటే ఒక్కటి, దాసి మీ యొక్క సేవకురాల్ని నేను, ఏకాదాసి నేను మీ యొక్క దాసిని, మీ యొక్క దయని, మీ యొక్క కారుణ్యాన్ని, మీ యొక్క ప్రేమని నేను. సో మీరు అక్కడే ఆగిపోయారు, కానీ మీ నుంచి నేను ఉద్భవించి, భగవంతుడికి చాలా అవతారాలు ఉంటాయండి. అందులో లీలావతారాలు, గుణావతారాలు, పురుషావతారాలు, యుగావతారాలు, శక్త్యావేశ అవతారం అని కూడా ఉంటుంది. అంటే భగవంతుల్లో ఉన్నటువంటి శక్తి అవతారంగా జన్మించడం, అలా చాలా అవతారాలు ఉన్నాయి. అందులో ఒకటి ఈ యొక్క ఏకాదశి దేవి యొక్క అవతారం. తాను అలా భగవంతుడి నుంచి ఉద్భవించినటువంటి ఏకాదశి అలా ఉద్భవిస్తుంది ఒక కథలో ఉంది. అలానే ఇంకొక కథ కూడా ఉంది ఏకాదశి ఎలా వచ్చిందని. ఒకసారి మూర అని రాక్షసుడు ఉంటారండి. ఎవరు? ముర అని ఒక రాక్షసుడు ఉంటాడు. ఆయన దేవతల్ని చాలా పీడిస్తుంటారు. అంటే మంచి చేసే వాళ్ళని, యాగాలు చేసే వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అప్పుడు దేవతలందరూ వెళ్ళి భగవంతుడికి మొర పెట్టుకుంటారు, అయ్యా మా పరిస్థితి ఏంటి, ఈయన చాలా ఇబ్బంది పెడుతున్నారు మనల్ని అని. అప్పుడు భగవంతుడు ఆ మూరతో యుద్ధం చేస్తారు. కొన్ని దివ్య యుగాలు యుద్ధం చేస్తారంట. కొన్ని దివ్య యుగాలు అంటే చాలా వందల వేల సంవత్సరాలు యుద్ధం చేస్తూనే ఉంటారు, కానీ ఆ రాక్షసుడు చనిపోరు. ఇప్పుడు భగవంతుడు కొద్దిగా అలసిపోయినట్టుగా చేసి బద్రికా ఆశ్రమం ఉంటుంది, బద్రీనాథ్ పోతే మనకి ఆ బద్రికా ఆశ్రమంలో కొద్దిగా అలసట తీరేలాగా కొద్దిగా ఇలా ఇలా అలసిపోయి ఇలా పడుకుంటారనమాట. అప్పుడు ఆ మూర అనే రాక్షసుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇది మంచి అవకాశం, భగవంతుడు పడుకున్నాడు, పోయి భగవంతుని వేసేయాల అని చెప్పేసి ఆశ్రమంకి వెళ్తుంటే భగవంతుడు పడుకొని ఉన్నాడు కదా, భగవంతుడి నుంచి ఒక శక్తి ఉద్భవిస్తుంది. భగవంతుడి నుంచి ఒక శక్తి ఉద్భవించి ఆ యొక్క మూర అనే రాక్షసుతో యుద్ధం చేసి ఆ రాక్షసుని చంపేస్తుంది. ఆ తర్వాత భగవంతుడు లేస్తారు. లేచిన తర్వాత మళ్ళీ అప్పుడు అడుగుతారు, ఎవరమ్మా నువ్వు,
నేను ఇన్ని దివ్య యుగాలు యుద్ధం చేశాను, కానీ ఆయన చంపలేకపోయాను. కానీ భగవంతుడు చంపలేకపోతాడా? కాదు. భగవంతుడు ఏం చేసినా కూడా లోక కళ్యాణం కోసం చేస్తాడు, మనందరినీ ఉద్ధరించడానికి కోసం చేస్తాడు భగవంతుడు. అప్పుడు ఆ శక్తి అంటుంది, లేదు, నేను మీ లోపల నుంచి ఉద్భవించినటువంటి ఏకాదశిని, నేను మీ యొక్క దాసిని, మీ యొక్క దయని, మీ కరుణని. కాబట్టి ఆయనకి తొందరగా చంపేసి తొందరగా ముక్తిని ఇచ్చేసాను. మీరు చూడండి, చాలా వరకు ఆఫర్ పెడతారు కదా, షోరూమ్లలో ఆఫర్ పెడతారు కదా, 10,000 శారీ 1,000 రూపీస్ పెడతారు. అవునా? 1,000 రూపీస్ శారీ 100 రూపాయలు పెడతారా? పెట్టరు. అలా ఈరోజు ఏకాదశి రోజు భగవంతుడి యొక్క నామాన్ని కనుక తీసుకుంటే, ఒక్కసారి భగవంతుడి నామం అంటే, ఒక్కసారి కనుక భగవంతుడి నామం అంటే 1000 సార్లు భగవంతుడి నామాన్ని జపించినటువంటి ఫలితం వస్తుందంట ఏకాదశి రోజు. అలా భగవంతుని ఆ ఏకాదశి ఆ పాప పురుషుని సంహరిస్తే ఆయన మళ్ళీ వచ్చి అడుగుతారు, ఏంటయ్యా ఈ ఏకాదశి మీ నుంచి ఉద్భవించింది స్వామి, మరి నా గతి ఏంటి, మరి నేను ఎక్కడ ఉండాలి? భాగవతంలో పరీక్షిత్ మహారాజు కలిపురుషుణ్ణి దండిస్తాడు, శపిస్తాడు, మీరు నా రాజ్యంలో ఉండడానికి వీలు లేదు అని చెప్తారు కలిగి. అప్పుడు కలి అంటారు, అయ్యా నేను ఎక్కడ ఉండాలి? అప్పుడు పరీక్షిత్ మహారాజు ఏమని చెప్తున్నారంటే, మీరు ఎక్కడ మాంసం విక్రయిస్తారు అంటే జీవహింస ఎక్కడ జరుగుతుందో అక్కడ మీరు ఉండండి. 2, మద్యం ఎక్కడ విక్రయిస్తారో అక్కడ మీరు ఉండండి, మద్యం సేవించే వారిలో మీరు ఉండండి. 3, ఎక్కడైతే వ్యభిచారం జరుగుతుంది, స్త్రీ లౌల్యం మనం చెప్పుకున్నాం కదా లాస్ట్, అక్కడ ఉండండి. 4, జూదం ఎక్కడ జరుగుతుందో అక్కడ ఉండండి. అప్పుడు ఆ కలిపురుషుడు, అదే పాప పురుషుడు అంతా తిరిగి చూస్తాడు రాజ్యంలో, ఎక్కడ 4 కనిపించవు ఆయనకి. ఎందుకంటే పరీక్షిత్ మహారాజు కదా, సాక్షాత్తు ఆయన విష్ణు యొక్క భక్తుడు. సో కాబట్టి అర్జునుని యొక్క మన్మడు, ఉత్తర యొక్క గర్భంలో ఉన్నప్పుడే సాక్షాత్ భగవంతుని దర్శనం చేసుకుంటాడు. సో కాబట్టి ఆయనకి మరి ఎక్కడ ఉండాలని అడుగుతాడు పరీక్షిత్ని. మీ రాజ్యంలో అవకాశం లేదు, ఈ 4 జరగట్లేదు, ఈ రాజ్యం అంతా కూడా 4 నియమాలు చక్కగా పాటిస్తున్నారు జనాలు, మరి ఎక్కడ ఉండాలి నేను అంటే 5వది బంగారం. ఎక్కడ? బంగారంలో ఉండమని చెప్తారు. ఆ బంగారంలో ఉండమని చెప్పినందుకే పరీక్షిత్ మహారాజు పని చేసేస్తాడు కలి. మనం సందర్భం వచ్చినప్పుడు చెప్దాం అసలు ఎట్లా బంగారంలో ఉంటే మనకి దోషం వస్తుంది దాని ప్రకారం. అందుకనే పూర్వము బంగారం ఎవరు ఇంట్లో ఎక్కువగా పెట్టుకునేవారు కాదు, నగలు వేసుకునేవారు కాదు, వారు భగవంతుడికి దానం ఇచ్చేసేవారు. మీరు ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే అక్కడ నిలువు దోపిడి అని మాటిని ఉంటారు. చాలామంది ఆభరణాలతో వెళ్ళిన వాళ్ళకి ఆశ పుట్టించేవారంట భగవంతుడు, అందుకే అన్నీ ఒలిసి వేసేసేవాళ్ళంట నిలువు దోపిడి. ఎలా తీసి కమ్మలు తీసి చేగోడలు తీసి అడ్డానం తీసి నా భగవంతుడు ఆశ పుట్టిస్తాడు, నాకు అవుతుంది, నాకే ఉండాలి బంగారం ఎవరికి. ఎందుకంటే నా యొక్క భక్తులు ఆ యొక్క దోషంతో బాధపడకూడదు. ఎవరో వస్తారు దారిన పోతుంటే, ఎవరు ఈ రోజులో చూస్తున్నాం కదా చైన్ తెంపుకొని పోతున్నారు, అది గొంతు తెగిపోతుంది, అవునా, లేదంటే చనిపోతారు, చంపేస్తున్నారు కూడా. ఆ నిద్రలో పడుకొని ఉంటే రాయి ఎత్తేస్తున్నారు, ఆయనంతా బంగారం తీసుకొని పోతారు. కాబట్టి భగవంతుడు అక్కడ పరీక్షకి బంగారంలో ఉండమని అక్కడ చెప్పారు. అలానే ఇక్కడ పాప పురుషుడికి ఏం చెప్తున్నారు మరి ఇక్కడ ఆల్రెడీ, అందుకే మనం చూస్తున్నాం కలియుగంలో చెప్తారు ఇవి పెచ్చు బుతుకుతుంటాయి, ఎక్కువగా వృద్ధి చెందుతాయి. ఏవి చూడండి, ఎక్కడ పడితే విచ్చలవిడిగా మద్యం దుకాణాలు, ఎక్కడ పడితే అక్కడ మాంస కొట్టులు, మాంసం తినని రోజు ఉండదు, దానికి సందర్భం లేదు, సమయం లేదు, విచ్చలవిడిగా మాంసం తినడం అనేది సమాజంలో ఇది అయిపోయింది. మీరు చూస్తే వ్యభిచారం కూడా అసలు ఏం మాత్రం కూడా వావి వరుసలు లేకుండా ఇది కూడా ప్రజలు. జూదం అంటారు, అసలు దానికి అసలు జూదం అనే పేరు కూడా లేదు, ప్రతి దాంట్లో కూడా వ్యాపారం మోసం అయిపోయింది. ఇలా కలి ఎక్కడున్నాడు అక్కడ అవి సంతరించుకున్నాయి, అవి పెరిగిపోయినాయి. సో అలానే ఇక్కడ పాప పురుషుడికి భగవంతుడు అలా శిక్ష వేసేసరికి మీరు ఏకాదశి రోజు ఎక్కడ ఉండాలని అడుగుతారు ఆయన. మరి మీరు నన్ను ఏకాదశి రోజు అందరు నామం చేస్తారు, మరి నేను ఎక్కడ ఉండాలి, నా స్థానం ఎక్కడ మరి అని మళ్ళీ అడిగితే అప్పుడు భగవంతుడు చెప్తారు, ఏకాదశి రోజు మీరు ధాన్యం తినకూడదు కాబట్టి ఆ ధాన్యంలో పోయి నివసించండి అని చెప్తారు.
ఎక్కడ నివసించమంటారు? ధాన్యంలో నివసించమంటారు. అందుకోసమనే ఏకాదశి రోజు ధాన్యము విసర్జించడమైంది. అంటే ధాన్యం తినకూడదు. ధాన్యం అంటే అన్నము, పప్పు, ఈ దినుసులు ఉన్నాయి కదా, ఇవి ఏవి కూడా ముట్టుకోకూడదు. ఉప్మా, అటుకులు, రైసు, పప్పులు ఏవి కూడా ముట్టుకోకూడదు. అంటే ధాన్యంతో చేసిన ఏ పదార్థాన్ని తీసుకోకూడదు. తీసుకోవడం వల్ల ఏమవుతుంది? ఆధ్యాత్మికంగా చెప్తున్నాను నేను, అంటే ఈ యొక్క సంస్కరణం ప్రకారం చెప్తున్నాను, ధర్మం ప్రకారం మాట్లాడుతున్నాను, సైన్స్ గురించి కూడా చెప్తాను. అలా ఆధ్యాత్మికం ప్రకారము మనం ఏకాదశి రోజు కనుక ధాన్యం తీసుకున్నట్లయితే ఆ పాప పురుషుడు దాంట్లో ఉంటాడు కాబట్టి ఆయన మనల్ని పట్టేసుకుంటాడు. అలా పట్టుకోవడం వల్ల ఎక్కడ లేనటువంటి దోషాలు, దుఃఖాలు మనం అనుభవించాల్సి వస్తుంది. మీరు ఎన్ని రోజులు, ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని నోములు చేసినా ఏకాదశి రోజు మాత్రం మీరు ధాన్యం తీసుకున్నారంటే అది ఖచ్చితంగా మీ యొక్క శరీరం. హరే కృష్ణ. ఇలా జాగ్రత్తగా వినండి, ఇది ఖచ్చితం. ఏకాదశి రోజు ధాన్యంలో పాప పురుషుడు ఉంటారు కాబట్టి ధాన్యం తినకూడదు. ధాన్యం తింటే మీరు కప్పబడి ఉన్నటువంటి పాపాలని సైతం పెకిలించి తీసుకున్నట్టు లెక్క. దుఃఖాలని కూడా అలానే వస్తాయి. అలానే ఈ శరీరం మీద చాలా ప్రభావం ఉంటుంది. పౌర్ణమి ముందు వచ్చేటువంటి ఏకాదశిని శుక్లపక్షం అంటారు, గుర్తుపెట్టుకోండి. అదే అమావాస్య ముందు వచ్చేటువంటి ఏకాదశిని ఏమంటారు? ఏ పక్షం? కృష్ణపక్షం. సో కాబట్టి ఈ రెండు పక్షాల్లో వస్తుంది. చాలా మంచి తిథులు. ఏకాదశి రోజు ఏం తినొచ్చు, ఏం తినకూడదు అనేది ఈ పుస్తకంలో ఉంది, మీరు చదివితే తెలిసిపోతుంది. కొన్ని నేను చెప్తాను, కొన్ని ధాన్యం అయితే తినకూడదు, అవునా? సో ధాన్యం చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అయితే ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించే విధానాలు చాలా ఉన్నాయండి. 5-6 రకాలు ఉన్నాయి. మీకు ఈ 2-3 ఏకాదశిల తర్వాత నిర్జల ఏకాదశిని వస్తుంది, పాండవ నిర్జల ఏకాదశిని. అంటే కొంతమంది ఈ ఏకాదశిని ఎలా చేయొచ్చు అంటే వారి వారి శరీరం యొక్క స్థితిగతి ప్రకారం, వారి శరీరం యొక్క ఆరోగ్య స్థితి ప్రకారం ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించవచ్చు. ఇలానే పాటించాలని ఏం లేదు. భగవంతుడు గుర్తుపెట్టుకోండి, ఎక్కడా కూడా ఉపవాసం చేయమని చెప్పలేదండి, గుర్తుపెట్టుకోండి. మీరు ఉపవాసం చేయాలని భగవంతుడు చెప్పలేదు. ఏం చెప్పారు? ఏకాదశి రోజు వ్రతం ఎలా చేయాలి? ఏకాదశి రోజు మీరు ధాన్యం తీసుకోకుండా భగవంతుని నామస్మరణ చేస్తే కనీసం ఏమవుతుందంటే, దాంతోపాటు ఎలా ఉందంటే ఇది ప్లస్ ఆఫర్స్ ఉన్నాయి దీంట్లో. మీకు చాలా ఏకాదశిల పేర్లు ఉన్నాయి. ఈరోజు మోహిని ఏకాదశి ఉంది, అంతకుముందు వరుధిని ఏకాదశి పోయింది. మీరు చాలామంది పుత్రుల కోసం యజ్ఞాలు, యాగాలు, గుళ్ళు తిరుగుతారు. అవన్నీ ఏం చేయాల్సిన అవసరం లేదండి. పుత్రాద ఏకాదశిని వస్తుంది, ఆ వ్రతాన్ని మీరు చక్కగా పాటిస్తే సరిపోతుంది. మేము ఉన్నప్పుడు అదే వ్రతాన్ని పాటించాం, కృష్ణ స్మరణ వచ్చినారు. సో తెలియకుండానే మనకి ఆ వ్రత పాలన అనేది చాలా వరకు మంచి మంచి వ్రతాలు ఉన్నాయి. కృష్ణుడు యుధిష్ఠిర్ మహారాజ్కి వివరిస్తారు ఈ యొక్క ఏకాదశులు మొత్తం యొక్క మహత్యాన్ని. స్వయంగా యుధిష్ఠిర్ మహారాజు, ధర్మరాజు కృష్ణుని అడిగి మరీ తెలుసుకుంటారు. అయ్యా, నాకు ఈ కష్టం వస్తే ఏం చేయాలి, నాకు ఈ బాధ వస్తే ఏం చేయాలి, ఎలా నేను దీని నుంచి బయటపడాలంటే ప్రతి దానికి కృష్ణుడు 24 ఏకాదశులని చెప్పేశారు. అయితే ఈ ఏకాదశిని ఎలా పాటిస్తారంటే ఉపవాసము. మనందరికీ తెలుసు, ఊర్లలో ఉపవాసం అంటే ఒక పూట వండుకొని ఆనందంగా మంచిగా తినేయడము, భగవంతుడికి దీపం పెట్టడం చాలా మంచిదండి. ఎందుకంటే మనకి తెలియనంతవరకు ఏదైనా మంచిదే. కానీ మనకి ఎప్పుడైతే తెలిసిందో ఆ మంచిని పట్టుకోవాలి. ఎప్పుడైతే మనకు తెలిసిందో దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. మీరు ఏకాదశి వ్రతం చేయకుండా మిగతా ఏ ఉపవాసం చేసినా కూడా మీకు ఎటువంటి ఇంకా పైగా పాపమే వస్తుంది తప్ప ఏం కాదు. చూడండి, ఏకాదశి రోజు ధాన్యమే తినొద్దు అంటున్నారు, కానీ ఏకాదశి రోజు కొంతమంది ముహూర్తాలు కూడా పెడతారు. ఇంట్లోకి పోయే ముహూర్తము, బలి కోసే ముహూర్తము, బాజాలు ఎగిరే ముహూర్తము. ఏమండి, దాన్ని ముట్టుకోవద్దండి. మీరు చూడండి, ఎవరైనా పురోహితులు చాలా కఠినంగా ఉండే వాళ్ళు వైష్ణవులు అయితే ముట్టుకోరండి. మీరు అసలు ఆ అక్షంతలు కూడా చల్లారు మీద. ఒకసారి మేము పెళ్ళికి వెళ్ళాము, ఆ రోజు ఏకాదశి. అక్కడ బ్రాహ్మణులు ఏం చేస్తున్నారు, కొంతమంది పాపం వాళ్ళు ఏం చేస్తారు, జనాలకు అనుగుణంగా చేసేవాళ్ళు ఉన్నారు.
ఫుల్ అక్షింతలు వేస్తున్నారు. పాపం ఆయన దూరం దూరం ఉంటున్నాడు. ఎక్కడ అక్షింతలు పడితే సడన్గా దాన్ని నేను గోల్డ్లోనూ ఇరుకుతే సడన్గా అది ధాన్యం లోపలికి వెళ్తే సో నా యొక్క మంత్రోచ్చరణ వాణి ఉచ్చరణ నా యొక్క సాధన అంత దెబ్బతింటుంది అని వాళ్ళ భయం వాళ్ళకి. మనకి తెలియదు, మనకి కావాల్సింది అదే రోజు కావాలంటే అదే రోజు కావాలి. జాగ్రత్తగా ఉండాలండి. మీరు ఎప్పుడైతే ముహూర్తాలు తిథులు పెట్టుకున్నప్పుడు ఏకాదశి వస్తుందా చెక్ చేసుకోవాలి జాగ్రత్తగా. శుక్లపక్షమా కృష్ణపక్షమా చెక్ చేసుకోవాలి. రెండే సరిపోతాయి. మీకు ఇంకా తిథి ఏంటంటే ఈ ఏకాదశి వస్తున్నప్పుడు అవునా, ఈ ఏకాదశి వస్తున్నప్పుడు సపోజ్ ఇప్పుడు శుక్లపక్షం ఉంది. ఈ శుక్లపక్షం వచ్చినప్పుడు ఏకాదశి ద్వాదశి నుంచి మధ్యలో నుంచి 15వ రోజు వరకు చంద్రుడి యొక్క ప్రభావం చాలా ఉంటుంది. 4 రోజులు శాస్త్రంలో ఉంది. చంద్రమా యొక్క ప్రభావం చాలా చాలా ఉంటుంది. మనము సముద్రంలో మీరు చూస్తే 15 రోజులకు ఒకసారి అమావాస్యకి పౌర్ణమికి టైడ్స్ అని వస్తాయి. అంటే అలలు పెద్ద పెద్దగా వస్తాయి సముద్రంలో. అక్కడ అలజడి ఏర్పడి ఆ టైడ్స్ అని వస్తాయి. మీరు సముద్ర దగ్గర ఉన్న వాళ్ళకి అడిగితే తెలుస్తుంది. పెద్ద పెద్ద అలలు వస్తాయి. అంటే చంద్రుడి యొక్క ప్రభావం నీటి మీద ఎక్కువ శాతం ఉంటుంది. ఆ నీటి మీద ఉండడం వల్ల ఆ అలలు పెద్దగా వస్తాయి, ఉప్పొంగుతాయి. సముద్రం అంతా అలజడి అలజడి ఉంటుంది. ఆ రోజులు ఎవ్వరు కూడా అక్కడ వేటకెళ్ళరు, అసలు షిప్స్ కూడా తీయరు. అయితే ఎందుకు అలా ఉంటుంది అంటే శాస్త్రంలో ఏం చెప్తున్నారంటే ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి అన్ని పువ్వులు పండ్లు దాని తర్వాత దివ్య ఔషధాలు ఉన్నాయి కదా, వాటి లోపట ఆ రంగు నింపేటువంటి విటమిన్స్ నింపేటువంటి ఔషధ వృత్తిని నింపేటువంటి యొక్క గుణం ఎవరికి ఉంది? చంద్రుడి యొక్క కిరణాలకి ఉంది, చంద్రుడికి ఉంది. అందుకనే చంద్రుడు ఏం చేస్తారంటే ఆయన యొక్క ప్రభావం వల్ల ఈ యొక్క మొక్కల్లో మనకి ఔషధ గుణం, పువ్వుల్లో రంగు, రుచి, వాసన. మీరు పండిస్తున్నారండి, మీరు విత్తనాలు వేస్తున్నారు అంతే. కానీ ఆ విత్తనాలకి ఆకారము, విత్తనాల్లో రుచి, విత్తనాల్లో ఉండేటువంటి విటమిన్స్, పోషకాలు ఎవరు నింపుతున్నారు? చంద్రుడు. చంద్రుడి వల్ల వస్తుంది. సూర్యుడి వల్ల ఆ యొక్క పోషణ పెరుగుతుంది, చంద్రుడి వల్ల ఆ రుచి, ఆ రంగు నింపుతుంది. అయితే ఇక్కడ శాస్త్రంలో ఏం చెప్పబడింది అంటే మన యొక్క బాడీలో 70% నీరే ఉంటుంది. అవునా కదా? ఈ శరీరము 70%, 100కి 7 పాళ్ళు శరీరంలో నీరు శాతమే ఉంటుంది. కాబట్టి మన యొక్క మనస్సు కొద్దిగా తక్కువగా ఉండే వాళ్ళకి ప్రభావం ఎక్కువగా ఉంటుంది శరీరం మీద. ఎలా ఉంటుంది అంటే మనకి తెలియకుండా ఏకాదశి రోజు మనం ఎక్కువగా ధాన్యం తినేస్తాం. ఇప్పుడు నాకు ఏకాదశిని వ్రతం తెలీదు, నేను ఉండను. ఆ రోజు పులిహోర, దద్దోజనం, మంచిగా సాంబార్ అన్నం లేకుంటే బిర్యానీ అవన్నీ తినేస్తాం. మీరు చూడండి ధాన్యము, మనం ఇప్పుడు వరి ఉందనుకోండి, బియ్యం ఎలా పండిస్తారు? నీళ్ళలో పండిస్తారు. సగం నీళ్ళు పెడితే వరి పండుతుంది. పండిన వరిని ఎలా వండుతారు? నీళ్ళలో వేసి వండుతారు. ఆ వండిన తర్వాత ఆ రైస్ లోపలికి వెళితే అది నీటిని విడుదల చేస్తుంది. మా బాడీలో 70% నీరు వస్తుంది. కాబట్టి చంద్రమా తాలూకు ప్రభావము మన మీద 100కి ఆ రోజు ఆ 3-4 రోజులు హెచ్చు స్థాయిలో ఉంటుంది. ఒకవేళ మీకు వీక్ మైండ్ సెట్ మీరు ఏమైనా కలిగి ఉన్నారనుకోండి, నాకెవరో వస్తున్నారు, నన్ను ఎవరేదో చేస్తున్నారు, లేకుంటే నాకేదో అవుతుంది అని అనుకున్నారనుకోండి, మిమ్మల్ని పట్టుకునే వాళ్ళు పట్టేసుకుంటారు. మీ శరీరంలో ఎవరినైనా ఏదైనా ప్రవేశపెట్టాలనుకునే వాళ్ళు ప్రవేశపెట్టేస్తారు. ఎందుకు? ఆ రోజు మీ శరీరం చాలా వీక్గా ఉంటుంది, మీ ఆధీనంలో ఉండదు. ఎవరి ఆధీనంలో ఉంటుంది? చంద్రుడి యొక్క ఆధీనంలో ఉంటుంది. అందుకని కొన్ని చెప్తారు కదా, నెగిటివ్ యంత్రాలు చేస్తారు. వాళ్ళకి స్ట్రాంగ్గా ఉన్నప్పుడు శరీరంలో పైన ఏం చేయడానికి వీల్లేదు. ఈ శరీరం వీక్గా ఉన్నప్పుడు అలా ఏదైనా ప్రభావం చేయడానికి అవకాశం ఉందని శాస్త్రం. కాబట్టి మనము ఈ శరీరాన్ని అలాంటి దానికి అసలు తావివ్వకూడదు. అలాంటి తావివ్వకూడదు అంటే మీరు ఏకాదశి వ్రతం, ఏకాదశి రోజు ధాన్యం చచ్చినా తినకూడదు. ఈ ఏకాదశి రోజు ధాన్యం తినకపోవడం వల్ల ఏమవుతుందో సైన్స్ ఏం చెప్తున్నారంటే, సైన్స్ ప్రకారం ఇదంతా ఆధ్యాత్మికంగా మీరు చెప్తే మేము నమ్మాలా? ఆధ్యాత్మికంలో ఏవో చెప్తారు, మస్తు చెప్తారండి. ఆధ్యాత్మికంగా ధాన్యం తినొద్దంటారు, ఉపవాసం చేయాలంటారు, భగవంతుడికి దగ్గరగా ఉండాలంటారు. ఇవన్నీ మీరు కావాలని ధర్మంని కాపాడుకోవాలని చెప్తున్నారని అంటారు. కానీ
సైన్స్ ప్రకారం ఏంటంటే 2009లో ఈ యొక్క ప్రయోగం చేసినందుకు ఆయనకి నోబెల్ బహుమతి వచ్చింది. నోబెల్ బహుమతి ఏంటి అని అంటే, మన శరీరంలో డిఎన్ఏ అని ఒక సెల్ ఉంటుంది కదా, కణం ఉంటుంది. కణం అంటే డిఎన్ఏ అంటే అది ఏం చేస్తుందంటే మన శరీరానికి తాలూకు, మన వంశం తాలూకు యొక్క లక్షణాలని దాచిపెడుతుంది. అది అలా అని, అవునా? మనం అంటాం పూర్వం మా మామగారు ఇలా తెల్లగా ఉండేవారు, ముక్కు ఇలా ఉండేది, చెవులు ఇలా ఉండేవి అని మనం అంటాం కదా. వాటి తాలూకు లక్షణాలని జాగ్రత్తగా అట్టి పెడుతుంది, అంటే ఇన్ఫర్మేషన్ని క్యారీ చేస్తుంది డిఎన్ఏ. ఈ డిఎన్ఏ ఎలా ఉంటుందంటే మంచి గుర్తుపెట్టుకోండి, ఈ డిఎన్ఏ ఎలా ఉండి ఇలా ట్రాన్స్ ఉంటాయి. ట్రాన్స్ అంటే ఇలా దారపు పోగుల్లాగా ఉంటాయి. ఇవన్నీ వచ్చి ఎలా అయితే ఇప్పుడు మనం అన్ని ఈ దారం ఉంది కదా, ఈ దారపు అన్ని పోగులన్నీ ఒక దగ్గర వేసి మనం తాలుస్తాం. తాల్సిన తర్వాత అవి విడిపోకుండా కొనాకి ఏం చేస్తాం, ఎవరైనా ఉంటే అగ్గిపుల్లతో ఇలా అంటిస్తారు, లేదంటే దానికి ఏమైనా కేసింగ్ లాగా పెడతారు ఇలాగా ఊడిపోకుండా. ఇప్పుడు ఇది మైక్ ఊడిపోకుండా ఇలా కేసింగ్ పెట్టాం కదా, అలా పోగులన్నీ కలిపి ఇక్కడ కేసింగ్ పెడతారు ఇలాగా. ఇక్కడ ఈ డిఎన్ఏలో ఉన్న ట్రాన్స్ అన్నీ కూడా, ఆ పోగులన్నీ కూడా ప్రతి ఒక్క పోగు మన యొక్క శరీరానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని క్యారీ చేస్తుందండి. కానీ ఆ పోగుల్లో ఒక పోగు ఉంది, ఒక కణం ఉంది. ఆ కణము దాన్ని జంక్ డిఎన్ఏ అంటారు. ఏమంటారు? జంక్ డిఎన్ఏ. ఈ జంక్ డిఎన్ఏ ఏం చేస్తారంటే, ఈ జంక్ డిఎన్ఏ ఏంటంటే శరీరానికి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ని క్యారీ చేయదు, అది వృధాగా ఉంటుంది. సైంటిస్ట్ ఏమన్నారంటే, ఒకసారి ఆ ప్రయోగం చేసినప్పుడు, మీరు మీ యొక్క శాస్త్రంలో భగవంతుడు చాలా పర్ఫెక్ట్ అంటారు కదా, మీ పర్ఫెక్ట్ అయిన భగవంతుడు ఇంపర్ఫెక్ట్ దాన్ని ఎలా సృష్టించారండి? అసలు ఆ కణం వల్ల ఏం ఉపయోగమే లేదు. ఈ జంక్ డిఎన్ఏ అనేది అసలు వృధా, ఏ శరీరానికి సంబంధించిన ఏ సమాచారాన్ని సేకరించదు అది. అలాంటప్పుడు దాన్ని ఎందుకు సృష్టించారు అని అంటారు. కొన్ని రోజుల తర్వాత ప్రయోగం చేస్తుంటే ఈ కణాలు ఏవైతే ఉన్నాయో, ఈ డిఎన్ఏ కణాలు ఎవ్రీ 1 అవర్కి ఒకసారి, ఎవ్రీ ½ అన్ అవర్కి ఒకసారి ఈ సెల్స్ విడిపోతాయి, కణాలు విడిపోతాయి, ట్రిప్లికేట్ అవుతూ ఉంటాయి. 1 2గా, 2 4గా, 4 6గా విడిపోతూ ఉంటాయి కణాలన్నీ. దీని గురించి నాకు అవగాహన చేసుకోవడానికి టైం పట్టింది. సో విడిపోతాయి. ఆ విడిపోతున్నప్పుడు దీంట్లోనే విడిపోతున్నప్పుడు ఈ కేసింగ్ ఉంటుంది కదా, ఇవి ఎక్కువగా అయిపోయినప్పుడు వెడల్పు అవుతుంది. ఈ జంక్ డిఎన్ఏ వీటిని ఇలా పట్టి ఉంచేదన్నమాట. ఈ జంక్ డిఎన్ఏ వాళ్ళకి అర్థమైపోయింది ఏంటంటే, ఈ సెల్స్ ట్రిప్లికేట్ అవుతున్నప్పుడు మనిషి యొక్క ఆయుర్దాయం తగ్గిపోతూ వస్తుంది, మనిషి యొక్క సౌందర్యం తగ్గిపోతూ వస్తుంది, మనిషి తొందరగా చనిపోవడానికి, మరణానికి దగ్గర అవుతాడు. అలా ఈ సెల్స్ ట్రిప్లికేట్ అవుతున్నప్పుడు ఇవి విడిపోకుండా, ఇలా విచ్ఛిన్నం కాకుండా ఇలా పట్టి పెట్టేస్తుంది, అది జంక్ డిఎన్ఏ. అలా ట్రిప్లికేట్ అవుతున్నప్పుడు చూడండి, ఇది పెద్దగా అవుతుంటే, విస్తరిస్తుంటే ఇది పలచబడిపోతుంది కదా, ఇది పలచబడిపోయి తెగిపోవడానికి దగ్గరగా వస్తుంది. ఎప్పుడైతే ఈ జంక్ డిఎన్ఏ పూర్తిగా తెగిపోతుందో అప్పుడు మనం మరణానికి దగ్గర అవుతాం, తొందరగా ముసలివారైపోతాం, తొందరగా అంధవికారం అయిపోతాం, తొందరగా వృద్ధాప్యం వస్తుందని శాస్త్రంలో ఉంది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, మరి దీన్ని ట్రిప్లికేట్ కాకుండా ఈ జంక్ డిఎన్ఏని కాపాడేటువంటి ఏదైనా ప్రయోగం ఉందా అని ప్రయోగం చేసి ఏం కనుక్కున్నారంటే, ఈ 2 వారాలకు ఒకసారి ఎప్పుడైతే ఫాస్టింగ్ చేస్తే, ఎప్పుడైతే ఉపవాసం ఉంటే ఈ సెల్స్ ట్రిప్లికేట్ అనే వేగం తగ్గిపోతుంది. అంటే ఆహారం క్యాలరీస్ తక్కువ ఇస్తే ఈ 15 రోజులు కనుక మనం తక్కువ ఆహారం తీసుకోవడం అంటే ఈ ట్రిప్లికేట్ అనే వ్యవస్థ నెమ్మగిస్తుంది, అవుతుంది కానీ నెమ్మగిస్తుంది. ఆ నెమ్మగించడం వల్ల ఈ జంక్ డిఎన్ఏ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు. దానివల్ల ఆయుర్దాయం పెరుగుతుంది, అదేవిధంగా సౌందర్యం పెరుగుతుంది, ఎక్కువ శాతం మనము అందంగా ఆనందంగా జీవించడానికి, ఆరోగ్యంగా జీవించడానికి మనకి ఛాన్స్ ఉంది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఇలా చేయాలి, ఇలా జంక్ డిఎన్ఏ ఖరాబ్ కాకుండా ఉండాలంటే ప్రతి 2 వారాలకు ఒకసారి ఫాస్టింగ్ ఉండాలి. తిరిగి మళ్ళీ కృష్ణుడు చెప్పిందే మళ్ళీ చెప్తున్నారు వాళ్ళు. మనం కూడా 2 వారాలకు ఒకసారి ఏకాదశి వస్తుంది, దానికి భగవంతుడు ఏకాదశి అని పేరు పెట్టారు, దాన్ని మనం నమ్మం. అవునా? సైన్స్ చేయాలంటే, ప్రూవ్ చేయాలంటే టైం పడుతుంది వాళ్ళకి.
అలా ఏం చేశారు వాళ్ళు, ఒక 15 మంది విద్యార్థుల పైన ప్రయోగం చేశారు. చాలా ఫుడ్ తక్కువ ఇచ్చారు. అప్పుడు వాళ్ళకి అనిపించింది జంక్ డిఎన్ఏ తక్కువగా ఖర్చు అవుతుంది, సెల్స్ ట్రిప్లికేట్ అవ్వడం తక్కువ అవుతున్నాయి. కానీ ఆ 15 రోజుల తర్వాత తక్కువ ఆహారం ఇస్తే మంచిగా ఉన్న లక్ష్మీనారాయణ ప్రభాసుంటోళ్ళు ఏమైపోతారు, నీరసం అయిపోతారు. ఆ 15 రోజులు మానేసి మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ తినడం మొదలుపెట్టారు. మాతో కాదండి ఇది చేయడం అని. అప్పుడు మళ్ళీ సమస్య మొదటికి వచ్చింది. అయితే మళ్ళీ ప్రయోగం చేసి వాళ్ళు ఏం కనుక్కున్నారంటే, ఈ మాంసము ఏది పడితే అది హరే కృష్ణ, ఏది పడితే అది తినడానికి కాదండి, కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవడం వల్ల ఈ ట్రిప్లికేట్ వ్యవస్థ తగ్గిపోయి ఈ జంక్ డిఎన్ఏ అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఎవరైతే సాత్విక ఆహారం తీసుకుంటారో, శాకాహారం భుజిస్తారో వాళ్ళకి మాత్రమే చెప్పబడింది. అందులోనూ ఇంకా ఈ యొక్క ధాన్యం గురించి ఎందుకు చెప్పారంటే, ఆ రోజు ఈ ధాన్యం వలన నీరు ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది కాబట్టి, సో ఆ నీరు వల్ల మనకి చంద్రమా ప్రభావం ఉంటుంది కాబట్టి, దానివల్ల ఈ యొక్క శరీరంలో అనూహ్యమైనటువంటి మార్పులు వస్తాయి కాబట్టి సో అలా చేయకూడదని ఉంది. అలా భగవంతుడు దీన్ని 11 రోజులకి ఒక ఏకాదశి పెట్టి ఇలా సైంటిఫిక్గా వాళ్ళు కనుగొన్నారు, ఈ యొక్క సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల, ఎవరు తక్కువగా తీసుకోవడం వల్ల, సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల ఇది నెమ్మదిస్తుంది. అదే అసలు ఆహారమే తీసుకోకపోతే ఇది మొత్తం మందగిస్తుంది. అందుకనే చాలామంది నిర్జల ఏకాదశి ఉంటుంది, అసలు వాటర్ కూడా తాగదు. నిజానికి వాటర్ కూడా తాగొద్దు ఏకాదశి రోజు. అలా అని మీరు చెప్తే ఎలా అండి? కాదు. ఒకవేళ మీ శరీరం సహకరిస్తుంది నీరు తాగకుండా ఉండడానికి చేయాలి. లేదు నేను నీరుతో చేస్తానంటే నీళ్లు తాగి చేయొచ్చు. నేను నీళ్లు తాగి ఎలా ఉంటానండి? అన్ని 36 గంటలు ఏకాదశి అండి, 36 గంటలు. అబ్బా 36 గంటలు ఉపవాసమా? అదే ఎలా సాధ్యం? మీరు చూడండి, ద్వాదశి రోజు, రేపు ఏకాదశి అంటే ద్వాదశి సూర్యాస్తమయం లోపే తినేయాలి. 9 గంటలకు తింటా, 10 గంటలకి 11, రేపు ఏకాదశి జల్ది ఈరోజు ఫుల్ ఆకలి అవుతుంది, ఈరోజు ఫుల్ తినేసి రేపు మంచిగా ఉంటా అంటే కుదరదు. ఎందుకంటే మళ్ళీ ఆ ధాన్యం యొక్క ప్రభావం మనకి ఏకాదశిలో ఉంటుంది. శాస్త్ర ప్రకారం అలా ఉంది, కానీ అన్నీ సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి మన శరీరం యొక్క స్థితి ప్రకారం ఉపవాసం అనేది ప్లాన్ చేసుకోవాలి. ఏదేమైనా శరీరం సహకరిస్తే ఆ రోజు కనీసం ధాన్యం తినకుండా మనం ఫస్ట్ మన ప్రయోగాత్మకంగా మన శరీరాన్ని రెడీ చేయాలి. అలా చేయడం వల్ల మనకి 2 లాభాలు చూడండి. మనకి ఆయుర్దాయం పెరుగుతుంది, అందం పెరుగుతుంది, అనారోగ్య భారీ నుంచి కాపాడబడతాం. అది కాకుండా మనకి పాప పురుషుని నుంచి కూడా విముక్తి లభిస్తుంది. అట్లనే మనకి వైకుంఠ ప్రాప్తి కూడా దొరుకుతుంది. అవునా కదా? ఎంత మహత్వం ఉంది దీంట్లో. చూడండి, మనం ఎక్కువ లాంగ్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, కారు ఒక 200-300 కిలోమీటర్లు, ఇంజన్ అంతా గరం అయిపోతుంది. కొద్ది దూరం తీసుకుపోయి దాంట్లో రేడియేటర్లో మళ్ళీ వాటర్ పోస్తారు, కొద్దిసేపు ఆపుతారు. అలానే ఈ శరీరం నిరంతరం నడిపిస్తున్నాం చూడండి. పొద్దున్న లేస్తే ఛాయ్, తర్వాత టిఫిను, దాని తర్వాత లంచ్, తర్వాత మళ్ళీ సాయంత్రం ఛాయ్, మళ్ళీ స్నాక్స్, మళ్ళీ ఏదో మళ్ళీ రాత్రికి డిన్నరు. మళ్ళీ ఈ రోజులో అయితే రాత్రి 6-9 గంటలకి 10 గంటలకి ఎప్పుడు తింటున్నాం మనకు అర్థం కాదండి. దానివల్ల మనకి మానసికంగా అశాంతి ఉంటుంది. ఎంత లేటుగా భోజనం చేస్తే అంత మానసిక అశాంతి ఉంటుంది, అలజడి ఎక్కువగా ఉంటుంది, నిద్ర సరిగా రాదు, అసలు నిద్రపోము. అందుకనే పడుకోవడానికి 3 గంటల ముందు భోజనం చేయమంటారు కనీసం. శాస్త్ర ప్రకారం అయితే సూర్యోదయానికి ముందు చేస్తే మంచిది ఇంకా, కానీ మనం సాధ్యం కాకపోవచ్చు, కానీ ప్రయత్నం చేయాలి. ఇలా ఏకాదశి ఇలా కనుక్కున్నందుకు వాళ్ళు ఏం చేశారంటే, అసలే ఆహారం తీసుకోకుండా ప్రతి 2 వారాలకు ఒకసారి నీరు తీసుకోకుండా ఉండే వాళ్ళ యొక్క మనిషి యొక్క ఆరోగ్య స్థితి హెచ్చు స్థాయిలో మెరుగుపడుతుందని చెప్పి వాళ్ళు కనుక్కుంటే, ఆ కనుక్కున్న ఆయనకే నోబెల్ బహుమతి ఇచ్చారంట. కానీ మన భగవంతుడు ఎప్పుడో యుగాల క్రితమే చెప్పేసింది, ఆయనకే బహుమతి ఇవ్వాలి మనం కదా. కాబట్టి మనకి భగవంతుడు మంచి సన్మార్గంలో ప్రయాణించేటువంటి జీవనాన్ని ఇచ్చి సనాతన ధర్మం వైపు మనల్ని ఉంచి చూడండి, మంచిగా చూడండి, ఈ శరీరం మంచిగా ఉంటేనే కదా భక్తి చేయగలుగుతాం.
ఈ శరీరం బాగుంటేనే కదా కుటుంబంతో ఎంజాయ్ చేయగలుగుతాం. ఈ శరీరం బాగుంటేనే కదా లగ్జరీని అనుభవించగలుగుతాం, సుఖాలని పొందగలుగుతాం, భగవంతుడి యొక్క భక్తిని ఆనందించగలుగుతాం. ఈ శరీరం సహకరించినప్పుడు, ఈ శరీరం అనారోగ్య పాలైనప్పుడు, ఈ శరీరంలో ఇమ్యూనిటీ లేనప్పుడు, శక్తి లేనప్పుడు మీరు ఏం చేస్తారండి? మీరు బయటకు వెళ్ళలేని స్థితిలో ఉన్నప్పుడు, కదలలేని స్థితిలో ఉన్నప్పుడు, మంచాన్ని పడి ఉన్నప్పుడు ఏ డబ్బులు ఏం చేసుకుంటారు?